ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్‌కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాలు మరియు లేటెస్ట్ అప్డేట్స్‌కు స్వాగతం. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి ttdevastanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్‌లో మూడవ అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ electronic dip registrations for June 2024 will be effective from 18/3/2024 at 10 a.m. Registrations will be open from 18/3/2024 10 a.m. to 20/3/2024 10 a.m. అనగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల యొక్క ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి జూన్ నెలకు సంబంధించినటువంటి కోట. ఎవరైతే జూన్ నెలలో శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటారో వారు 18వ తేదీ మార్చి ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ttdevastanams.ap.gov.in వెబ్సైట్లో లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్లో మీ యొక్క మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్లో మీరు పాల్గొనవచ్చండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎటువంటి డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి. మీరు ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ను చెల్లించి లక్కీ డిప్ రిజల్ట్ అనేది విడుదలైన తర్వాత ఆ సేవకు సంబంధించిన అమౌంట్ని చెల్లించి ఆ సేవా టికెట్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ సేవలో పాల్గొనవచ్చండి. కావున శ్రీవారి భక్తులు ఈ ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి 2 రోజులు అందుబాటులో ఉంటాయండి. 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 19వ తేదీ మరియు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ రిజల్ట్ అనేది లైవ్లో రిలీజ్ చేస్తారు. ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతారో వారు మాత్రమే ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ని చెల్లించి సేవా టికెట్ని కన్ఫర్మ్ చేసుకోగలరండి. అలాగే ఇక్కడ 4వ అప్డేటు శ్రీవారి ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఒక్కరు లేదా ఇద్దరు పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఒక్కరు కావాలంటే ఒక్కరికి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరికి కావాలంటే ఇద్దరి పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సుప్రభాత సేవ టికెట్ యొక్క ధర ₹120 మరియు తోమాల, అర్చన ఈ 2 సేవల యొక్క టికెట్ల ధర ₹220. అష్టాదళ పాద పద్మారాధన సేవ యొక్క టికెట్ ధర ₹1250 ఒక్కొక్కరికి. మీరు ఒకరు కావాలంటే ఒకరికి బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరికి కావాలంటే ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఒక్కరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే, ఎక్కువ మందికి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే వేరొక మొబైల్ నంబర్ ద్వారా కూడా లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునే సమయంలో ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డును మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే 4వ అప్డేటు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ జూన్ 2024 will be available for booking will be effective for 21/3/2024 at 10 a.m. అనగా జూన్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఈ సేవల్లో పాల్గొనేటువంటి వారు 21వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.gov.in వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి
ఈ ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. కళ్యాణోత్సవం టికెట్ ధర ఒక టికెట్ ధర ₹1000. ఇద్దరు పాల్గొనవచ్చు. ఇద్దరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఊంజల్ సేవ టికెట్ యొక్క ధర ₹500. మీరు ఒకరు కావాలంటే ఒకరికి బుక్ చేసుకోవచ్చు. లేదా ఇద్దరు కావాలంటే ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు కూడా ఒక్కొక్కరికి ₹500 అండి. ఒక టికెట్ ధర ₹500. మీకు ఒక టికెట్ కావాలంటే ఒక టికెట్ మీద ఒకరు లేదా ఇద్దరు రిజిస్టర్ చేసుకొని అమౌంట్ చేసుకోవచ్చండి. బుక్ చేసుకొని పేర్లు ఎంటర్ చేసి బుక్ చేసుకోవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో ఇక మరొక అప్డేటు శ్రీవారిసేవ.తిరుమల.org అనే వెబ్సైట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ద అడిషనల్ కోటా ఆఫ్ శ్రీవారి సేవ ఫర్ బోత్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 23/2024 at 10 AM. అనగా అదనపు శ్రీవారి సేవ కోట ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి అదనపు శ్రీవారి సేవ కోట తిరుమల మరియు తిరుపతి ఈ రెండింటికి సంబంధించినటువంటి శ్రీవారి అదనపు సేవ కోట అనేది 20వ తేదీ మార్చి ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవకులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవ అండి. తిరుమల శ్రీవారి ఆలయానికి శ్రీవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు సేవ చేయడం అండి. అనగా భక్తులను క్యూ లైన్లో పంపించడం, అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నటువంటి భక్తులకు పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలు అనగా సాంబారన్నం, పులిహార, పెరుగన్నం ఇలా వడ్డించడం. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించడం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి పుస్తకములు విక్రయశాల మరియు కొబ్బరికాయల దుకాణము మరియు అగరబత్తి దుకాణముల్లో వారికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విక్రయ దుకాణముల్లో వస్తువులు విక్రయించడం అండి. ఇలా చేసేటువంటి సేవ అండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఈ సేవ చేయాలనుకునేవారు కొత్తవారైతే ఇక్కడ రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు శ్రీవారిసేవ.తిరుమల.org అనే వెబ్సైట్లో అకౌంట్ని రిజిస్టర్ చేసుకున్నట్లు అవుతారు. అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు డైరెక్ట్గా లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసి మొబైల్ నంబరు, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి క్యాప్చాన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చండి. లాగిన్ అయ్యి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి అదనపు శ్రీవారి సేవ కోట తిరుమల మరియు తిరుపతుల్లో చేసేటువంటి వారు 20వ తేదీ మార్చి ఉదయం 10 గంటలకు లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరు. తిరుమల అనగా కొండపైనండి, తిరుపతి అనగా కొండ క్రింద. తిరుమల కొండపైన శ్రీవారి సేవ ఎవరైనా సరే 7 రోజులు చేయాలి. అదే తిరుపతిలో అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటే తిరుపతిలో 4 రోజులు చేయాలి. తిరుమల కొండపైకి వచ్చి 3 రోజులు చేయాలి. మొత్తం 7 రోజులు సేవ చేయాలి. 7 రోజుల సేవ అనంతరం ఆఖరి రోజున లేదా 8వ రోజున శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు భక్తులకు, సేవకులకు. కావున గమనించగలరు. అలాగే ఇక్కడ 2వ అప్డేటు ద అడిషనల్ కోటా పరకామణి సేవ తిరుమల ఫర్ మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024 విల్ బి రిలీజ్డ్ 23/2024 at 11 AM. అనగా పరకామణి సేవ అదనపు కోట ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పరకామణి అదనపు కోట ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పరకామణి సేవ అదనపు కోట మార్చి 20వ తేదీ ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటుంది. శ్రీవారి సేవకులు బుక్ చేసుకోవడానికి. కావున గమనించగలరు. పరకామణి సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించేటువంటి కానుకలను, డబ్బులను లెక్కించడం అండి. ఈ సేవ కేవలం మగవారు మాత్రమే చేయాలి. ఈ సేవకు
ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే అర్హులండి. కావున శ్రీవారి సేవకులు గమనించగలరు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానియండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానియండి, లేదా బ్యాంకు ఉద్యోగులు కానియండి ఉంటారో వారు మాత్రమే ఈ పరకామణి సేవ చేయడానికి అర్హులండి. కావున భక్తులు గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.